హాయ్ నమస్తే, వెల్కమ్ టు సిగ్మా 9. నేను మీ బ్రహ్మేంద్ర. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. జోగులాంబ దేవాలయం తెలంగాణ రాష్ట్రం జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్లో ఉన్న దేవీ ఆలయం. శక్తి రూపమైన జోగులాంబ దేవికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం ఇది. 18 అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటైన ఈ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కృష్ణా నదిలో సంగమించే ప్రదేశానికి సమీపంలో ఉంది. ఆలంపూర్లో 7వ 8వ శతాబ్దాలలో బాదామి చాళుక్యులచే నిర్మించబడి శివునికి అంకితం చేయబడిన 9 శివాలయాల సమూహమైన నవబ్రహ్మ దేవాలయాల సముదాయంలోని ఈ జోగులాంబ దేవాలయం ఉంది. జోగులాంబ దేవాలయంలో జోగులాంబ, శివుని రూపమైన బాలబ్రహ్మేశ్వరుడు ప్రధాన దేవతలుగా ఉన్నారు. జోగులాంబ అనే పదం యోగుల అమ్మ అనే తెలుగు పదం నుండి ఉద్భవించిందని ఇక్కడ స్థానికులు చెబుతారు. 2019లో ఈ దేవాలయాన్ని భారత ప్రభుత్వ ప్రసాద్ తీర్థయాత్ర పునరుజ్జీవన అడ్వాన్స్మెంట్ డ్రైవ్ పథకం కింద చేర్చారు. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో నిర్మించబడి 1390లో బహ్మనీ సుల్తానులచే భూస్థాపితం చేయబడింది. విజయనగర చక్రవర్తి 2వ హరిహరరాయలు బహ్మనీ సుల్తాన్ సైన్యంతో పోరాడటానికి తన సైన్యాన్ని పంపాడని, తదుపరి దాడులను ఆపడానికి దేవాలయ సముదాయాన్ని పటిష్టపరిచాడని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ దాడిలో దేవాలయం దెబ్బతినడంతో జోగులాంబ అమ్మవారు ఆమె శక్తి రూపాలైన చండీ ముండీలను సమీపంలోని నవబ్రహ్మ దేవాలయ సముదాయములోని బాలబ్రహ్మ దేవాలయానికి తరలించి దాచిపెట్టారు. అప్పటి నుండి 2005 వరకు అమ్మవారు ఇదే దేవాలయంలో కొలువై పూజలు అందుకున్నారు. 2005వ సంవత్సరంలో జోగులాంబ దేవాలయాన్ని పునర్నిర్మించి మళ్ళీ ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. మహాశక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ప్రతినిత్యం అభిషేకాలు, అర్చనలు, వేద మంత్రోచ్చారణతో జరుగుతాయి. అమ్మవారికి ప్రీతికరమైన మంగళ శుక్రవారాల్లో ప్రత్యేక అభిషేకాలు జరుగుతాయి. ఈ రోజులలో అమ్మవారిని దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుండి విచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే అన్ని బస్సులు ఆలంపూర్లో ఆగుతాయి. ఆంధ్ర, కర్ణాటక నుంచి వచ్చే భక్తులు కర్నూలుకు చేరుకుంటే అక్కడి నుంచి ఆలంపూర్కు చేరుకోవడానికి ప్రతి గంటకు బస్సు సౌకర్యాలు ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్మా 9. లైక్ చేయండి, షేర్ చేయండి.